ఫ్రెండ్స్, ఈ న్యూ ఫీడింగ్ బ్యాచ్ చూడండి. నా వాయిస్ని యాక్చువల్గా వాళ్ళ మదర్ చూడండి. ఫస్ట్ వాళ్ళ మదర్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చింది, వెనకాల వాటి బేబీస్ కూడా వస్తున్నాయి చూడండి. యాక్చువల్గా అవి త్వరగా రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళ మదర్ మాత్రం త్వరగా రికగ్నైజ్ చేసి పరిగెత్తుకొచ్చిందండి. తనతో పాటు బేబీస్ కూడా వచ్చినాయి. నిజంగా ఇవి ఒక విధంగా చెప్పాలి అంటే ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదండి. ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు వచ్చి వీటికి ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు అంటే నేనైతే ఆల్మోస్ట్ ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. సో అందుని బట్టి ఇవి చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో పొలాల్లో మూలల్లో అక్కడ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నారు. ఆయన చెప్తున్నారు, ఆ ఊరి చివర ఉన్న బ్యాచ్కి ఇంకా దూరంగా లోపలికి ఇంకా వేరే డాగ్స్ ఉన్నాయంట. అక్కడికి ఎవరు వెళ్ళరమ్మా, నిజంగా అవి ఆకలితో చాలా అరుస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆ వాచ్మెన్ చెప్తున్నారనమాట. సో అలాంటి డాగ్స్ కంటే నిజంగా రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఫీడింగ్ ఇస్తున్నా నిజంగా ఈ డాగ్స్ చాలా లక్కీ అండి. ఎందుకంటే ఇవి అలా లోపల ఎక్కడో ఉంటే ఈవెన్ వీటికి అలా ఫుడ్ దొరికే అవకాశం కూడా ఉండదు. సో అందుని బట్టి ఇవి చాలా లక్కీ అనుకుంటున్నానండి నేను. అవి మన వాయిస్ వినగానే అలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తాయి కదండి, అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మా కొరకు ఎవరో వచ్చారు మాకు ఫుడ్ పెట్టడానికి అని చెప్పేసి అవి చాలా హోప్తో వస్తాయి చూసారా. ఆ హోప్ నిజంగా ఆ ఫుడ్ ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా, నాకనే కాదు, ఆ ఫుడ్ ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా ఆ కళ్ళు చూసినప్పుడు వాటి హోపు, ఆ ఆనందం నిజంగా ఎంత తృప్తినిస్తుందోనండి. నాకైతే చాలా తృప్తినిస్తుంది. వాటికి ఫుడ్ అంతా పెట్టిన తర్వాత నేను కాసేపు వాటి దగ్గర చూసి, వాటి దగ్గర ఉండి, వాటి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన తర్వాతే నేను అక్కడ నుండి బయలుదేరుతానండి. ఈ బేబీ పప్పీస్ అయితే ఇంకా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇవి చిన్నవి కదా, వాళ్ళ మమ్మీ దగ్గర పాలు సరిపోతాయో లేదో తెలియదు. 6 పప్పీస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆకలితో పడుకోకుండా అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి వీటికి ఫుడ్ ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు వీటి పొట్ట నిండుతూ ఉంటుంది, ఎందుకంటే మనుషులు తిరిగే ప్రదేశంలో ఉంటున్నాయి కాబట్టి. సో దాన్ని బట్టి నేను అనుకుంటాను, ఈ డాగ్స్ మాత్రం అంటే వేటికైతే రోజు ఫుడ్ వస్తుందో అవి మాత్రం చాలా లక్కీయెస్ట్ అనుకుంటున్నానండి. మరి మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.